శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 సంవత్సరం జూన్ నెల 8 నుంచి 14 వరకు వార ఫలాలు, సింహరాశి ఫలాలు చెప్పుకుందాం. సింహరాశికి అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడు, బుధుడు, గురువు చాలా బాగున్నాడు. శుక్రుడు ఇంకా బాగున్నాడు. 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. కానీ శని కుజులు మాత్రం పూర్తిగా బాగాలేరు. ఈ శని కుజుల వల్ల ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకునేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతోంది. పోయేదే డబ్బు. పోయే డబ్బు సద్వినియోగం, దుర్వినియోగం రెండు ఉన్నాయి. మన పిల్లవాడిని ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఖర్చు పెడితే ఆ డబ్బు సద్వినియోగమే. మరి నీవేదైనా ఒక ఆస్తిని కొంటే ఆ భూమి మంచిదైతే, దానికి విలువ పెరిగితే అది నీ డబ్బుకి విలువ వచ్చినట్లే. ఇట్లాంటి అవకాశాలు మీకు వస్తాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే అనవసరంగా దండగమారి ఖర్చు అయిపోతుంది. ఇంట్లో పెడితే ఎక్కడన్నా పొన్ననా పోతుంది. దొంగలనగా చేస్తారు. ఇంట్లో వాళ్ళన్నా తీసుకెళ్ళి ఖర్చు పెడతారు. పెద్ద అమౌంట్ పోయే పరిస్థితి కనబడుతుంది. అది ఎట్లా పోవాలి? మంచిగా పోవాలా, చెడుగా పోవాలా? దీన్ని మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి. జాతకం ద్వారా ఏ దోషం ఉందో ఆ దోషం పోతే మీ ధనం, ఇవాళ ఉన్న ధనం నెల తిరిగేటప్పటికి 10 రెట్లు విలువ పెరిగేట్టుగా ఉండటానికి తగినటువంటి దోషాలు పోగొట్టుకుంటే మీ ధనం బాగా పెరుగుతుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కష్టాలు ఎందుకు వస్తాయి, నష్టాలు ఎందుకు వస్తాయి, సుఖాలు ఎందుకు వస్తాయి, దాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు చెట్లున్నాయండి. మనం ఉండటానికి ఒక ఇల్లు కావాలి. ఒక చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. ఆ చెట్టు వల్ల మనకు ప్రాణవాయువు వస్తుంది. ఆ చెట్టు వల్ల కొన్ని పండ్లు వచ్చే చెట్లున్నాయి, కొన్ని పూలిచ్చే చెట్లున్నాయి, చల్లటి గాలినిచ్చే చెట్లున్నాయి. ఆ చెట్లను ఏం చేస్తున్నాం? దాన్ని కొట్టి కిటికీలు, దర్వాజాలు, ఇంటికి దూరాలు ఇన్ని చేసుకుంటున్నాం. కానీ ఆ చెట్టు కొట్టేటప్పటికి చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి. గూళ్ళల్లో రెక్కలు వచ్చిన పక్షులు వెళ్ళిపోయినాయి. కానీ చెట్టు కొట్టేటప్పుడు ఇప్పుడు గూట్లో ఉన్నటువంటి గుడ్లన్నీ పాడైపోతున్నాయి. రెక్కలు రాని పసిపిల్లలు చచ్చిపోతున్నాయి. ఒక్క చెట్టు వల్ల ఎంత మహాపాపం జరుగుతుంది. వాటికి గూడు లేకపోయా, పక్షులకి ఇల్లు లేకపోయా, నీకు రావాల్సిన ప్రాణవాయువు లేకపోయా. అదే మామిడి చెట్టు కొడితే ఆ మామిడి చెట్టు గాలి నీకెంతో ప్రయోజనం. మరి అటువంటి చెట్టును పోగొట్టుకున్నావు. చెట్టునున్న జీవరాశులందరినీ పోగొట్టావు. ఆ చెట్టు నీ ద్వారం కోసమని, నీ దర్వాజాల కోసం పెట్టుకున్నావు. నీ ఇంట్లో శుభకార్యం చేస్తే కనీసం మామిడాకు తెచ్చే వాకిట్లో తోరణం కట్టుకున్నావు. ఆ మామిడాకు వల్ల వచ్చేటువంటి వాసన నీకెంతో ఆరోగ్యం. అటువంటి చెట్టుని ఏం చేస్తున్నావు? ఖాళీ స్థలం కావాలని చుట్టు కొడుతున్నావు. ఒక బావిని పూడుస్తున్నావు. బావి ఒకప్పుడు బావిలో నీళ్లు తోడుకొని వాడుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? బోరు వేస్తే నీళ్ళు వస్తున్నాయి, ఫిల్టర్ వేస్తే నీళ్ళు వస్తున్నాయి. బావిలో నుంచి తోడుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి, చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. అది కూడా లేదు. సుఖం ఎక్కువైపోయింది. చెరువుకు పోయి నీళ్ళు తెచ్చుకునే పని లేదు, బావిలో నీళ్ళు చూడే పని లేదు. బోర్లో నీళ్ళు మోటార్ వేస్తే వస్తున్నాయి. ఇంటికి అడ్డం వస్తేనేమో చెట్లు కొట్టేస్తున్నావు.
వచ్చే గాలిని పోగొట్టుకుంటున్నావు, ప్రాణవాయువుని పోగొట్టుకుంటున్నావు, ఆ చెట్ల వచ్చే చల్లదనాన్ని పోగొట్టుకుంటున్నావు. మరి భూమిలో ఉన్నటువంటి బావి వల్ల ఉన్న నీళ్ళ చల్లదనం వల్ల నీ నేల చల్లబడుతోంది, దాన్ని ఆలోచించటం లేదు. ఒక చెట్టును కొట్టాలి అంటే ఆ చెట్టుకు తగిన విత్తనం ఇంకో చోట విత్తనం వేసి, తప్పనిసరి అయితే నీ ఇంటికి అడ్డం వస్తే ఆ చెట్టును 6 నెలల పాటు పెంచి ఆ చెట్టు బతుకుతుంది పర్వాలేదు అనుకున్న తర్వాత ఈ చెట్టును కొట్టాలి. అట్లాగే ఒక ఇల్లు కట్టాలి అంటే ఈ చెట్టును కొట్టిన తర్వాత 6 నెలల వరకు ఇల్లు కట్టకూడదు. మరి ఒక బావి పూడ్చాలి అంటే ఎట్లా పడితే అట్లా చెట్టును కొట్టడం కానీ, ఎట్లా పడితే అట్లా బావిని పూడ్చడం కానీ పనికి రాదు. ఎన్ని బావులు ఉన్నా కూడా ఒక బావి పూడ్చడం మంచిది కాదు. బావిని పూడ్చడం మహాపాపం, చెట్టును కొట్టడం అంతకంటే పాపం, స్త్రీ హత్య పాపం, శిశు హత్య అంతకంటే పాపం, భ్రూణ హత్య గర్భిణీ రాకుండా చేయటం ఇంకా పాపం. ఇటువంటి పాపాలు తెలియక చేసి రకరకాలైన బాధలు పడుతున్నారు. ఈ పాపం వల్ల జనం చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు ఉండేది, ప్రతి ఇంటి ముందు కూడా ఒక గట్టు ఉండేది. ఆ రోజుల్లో కార్లు లేవు, బస్సులు లేవు, రైళ్లు లేవు, నడిచి ప్రయాణం చేసేవాళ్ళు. ఎవడైనా సరే గృహస్థైన వాడి ఇంట్లో అన్నం వండుకొని తినబోయే ముందు బయటికి వెళ్ళి చూస్తే ఆ గట్టు మీద చెట్టు కింద ఎవడైనా కూర్చొని ఉంటే, అయ్యా అన్నం తిన్నావా అని అడిగి, ఎక్కడి నుంచి వస్తున్నావు, దూరం నుంచి వస్తున్నాను, అన్నం తినలేదంటే వాడికి అన్నం పెట్టి తను తిన్నాడు. ఆ రోజుల్లో అందరూ బాగున్నారు. అందరూ బాగుంటాం కాదు, పల్లెటూళ్ళల్లో కులం ఏదైనా కానీ అన్నయ్య, బాబాయ్, తాతయ్య ఇవే పిలుపులు. వెంకయ్య, పుల్లయ్య, సుబ్బయ్య అని ఎవరు పిలుచుకోలే. అట్లాంటి మంచిగా బతికారు. ఇప్పుడు ఆ మంచి బతుకులు పోతున్నాయి. ఇప్పటికైనా గుర్తు తెలుసుకోవాలి. ప్రతివాడు కూడా పొలాలుంటే వ్యవసాయం చేయడం మానేశారు. వ్యవసాయం ట్రాక్టర్లతో చేస్తున్నారు. ఎద్దులు ఆవులు ఉండాలి, ఎద్దులు ఆవులతో వ్యవసాయం చేయాలి. ఈ 4 కులాలు కలిసి ఉండాలి, అందరూ మంచిగా బతకాలి. అంటే ఈ చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అందరం చక్కగా ఉండాలి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని సుమతి శతకంలో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడూ ఎటువంటి పొరపాట్లు లేకుండా రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత సాయంత్రం దాకా గడిచిన తర్వాత, సాయంత్రం అయిన తర్వాత కూర్చొని ఇవాళ మనం ఏం ప్రవర్తించాం, మనం చేసిన మంచి ఏమిటి, మనం చేసిన చెడు ఏమిటి, నలుగురు చోటు కూర్చొని ఆలోచించుకోవాలి. ఈ తప్పు తెలుసుకోవాలి. తప్పు తెలుసుకున్న తర్వాత దానికి మనస్సాక్షిగా క్షమాపణ చెప్పుకోవాలి. అందరూ కలిసి మంచిగా జీవించాలి. మరి ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, ఆ ధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఏ ప్రాణిని హింస పెట్టకూడదు. విశ్వస్య కళ్యాణమస్తు, ప్రపంచం మొత్తం బాగుంటుంది. దీన్ని అందరం పాటిద్దాం, అందరం సుఖంగా ఉందాం. శక్తి ఉందో తెలుసుకోవాలి. ఆ శక్తి తెలుసుకున్న వాళ్ళు రావి చెట్టుని ముస్లిమ్స్ పూజిస్తున్నారు, హిందువులు పూజిస్తున్నారు. కానీ నా మతం వేరంటున్నారు. నీ మతం కాదు, నీ బుద్ధి సక్రమంగా పెట్టుకో చాలు. బుద్ధి ఉంటే బుద్ధి బాగుంటుంది, బుద్ధి బాగా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి పంచ పల్లవాలు అన్నారు. మామమే రాజు అన్నాడు. మామిడి, మర్రి, రావి, జువి, ఈ పంచఫలాలు, పంచ పల్లవాలు. ఇవి చాలా విశేషమైంది. మామిడి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, జువి చెట్టు. ఈ చెట్లు లేకపోతే ఎవరం కూడా సుఖంగా బతకలేం. అందరూ సుఖంగా బతకాలంటే ఈ పంచ పల్లవాలు కావాలి.
ఈ పల్లవాలే కాదండి, పంచభూతాలు అన్నారు. భూమి, జలము, నిప్పు, నీళ్లు, వాయువు. ఈ ఐదింట్లో ఏ తక్కువైనా బతకలేము. అట్లాగే పంచవృక్షాలు చెప్పాం కదా, పంచ పల్లవాలు: మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి. ఈ చెట్లు కూడా విశేషమైన చెట్లు. ఈ చెట్లని ప్రతి చోట పూజిస్తున్నాం. మేడి చెట్టు మేలిమై ఉన్నను, పొట్ట విచ్చి చూడ పురుగులుండు, పిరికివాని మదిని బింక మీదాగురా, విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు నల్లగా చూస్తే అద్దంలో చూసుకున్నట్టుగా ఉంటుంది. పొట్ట విప్పదీసి చూస్తే పురుగులు ఉంటాయి, పైకి బాగుంటుంది. మనిషి బుద్ధి కూడా అట్లాంటిది, మనిషి శరీరం కూడా అట్లాంటిది. మనిషి శరీరంలో కూడా పురుగులు ఉన్నాయి. మనిషి శరీరం కూడా మంచి చెడులు మిశ్రమమై ఉన్నాయి. కాబట్టి మంచి వాళ్ళ మాటలు వినండి, మంచిగా ప్రవర్తించండి, మీ దోషాలను పోగొట్టుకోండి. నలుగురిలో ఎప్పుడు కూడా నలుగురితో కలిసి తిరగరా అన్నట్ట తండ్రి. నలుగురితో కలిసి తిరగటం వాడు అనుకున్నట్ట సస్తే మొయ్యటానికి నలుగురు కావాలనుకున్నట్ట. సస్తే మొయ్యటానికి కాదండి, మంచి చెప్పేవాళ్ళు నలుగురు. మంచపు కోళ్ళు కాదు. మంచపు కోళ్ళు ఉంటే మంచం మీద పడుకుంటావు, ఒక్కోళ్ళు లేకపోతే నీ పరిస్థితి ఖాళీ. అట్లాగే మంచి కావాలంటే సన్నటి మనిషి అయితే నలుగురు మోస్తారు, లావు మనిషి అయితే ఇంకెక్కువ మంది మోస్తారు. అట్లాగే నలుగురిలో కలిసి తిరగాలి. నలుగురు కూడా మంచి వాళ్ళతో నిర్ణయం చేసుకోవాలి, మంచిగా ప్రవర్తించి బతకాలి. ఈ మంచి చెడులలోనే సమస్యలని ఉన్నాయి. స్వస్తి.